ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి. శ్రీశైలంకు బస్సు సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రతిరోజు చిలకలూరుపేట నుంచి శ్రీశైలం వెళ్లనున్న బస్సు. వివాహ శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నూతన వధువులను నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లా పాపలతో జీవించాలని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు. ఏజీపీగా ఈ ఊరి బ్రహ్మానందం హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. అభినందించిన ఎమ్మెల్యే. చిలకలూరుపేట పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ ఈ ఊరి బ్రహ్మానందాన్ని చిలకలూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్లీనరీ ఏజీపీగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చిలకలూరుపేట టీడీపీ న్యాయవాదులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు ఈ ఊరి బ్రహ్మానందాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ కోడ హనుమంతరావు, టీడీపీ నాయకులు వాహఫ్, కొండ వీరయ్య, అడ్వకేట్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వివరాలు అయిపోయారా? చిలకలూరుపేట పట్టణ బీసీ సంఘ ముఖ్య నాయకులు జంజనం వెంకటరావు కుమార్తె వివాహ పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధువరులు విశ్వసాయి, శ్రీ ధర్మేష్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు, గొట్టిపాటి సాంబశివరావు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట ఇమ్మడి జానకిపతి, జల్లెడ గణేష్, సయ్యద్ హిదాయుల్లా, అచ్చుకోల మురళి, లాయర్ శ్రీనివాసరావు, నరసింహారావు, ముప్పవరపు సూర్యనారాయణ, నందం తిరుపండు, నందం సుబ్బారావు, నందం సాంబశివరావు, మార్కెట్ ఆర్ఎస్ఆర్, నరేంద్ర నాయుడు, నిడమానూరు హనుమంతరావు తదితరులు ఉన్నారు. Okay, ready? భార్యాభర్తలైన నెల్లూరు, పల్నాడు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కృతికా శుక్లా తమదైన మార్కు చూపిస్తున్నారు. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఫైళ్ల క్లియరెన్స్ లో టాప్ లో ఉన్నారు.
మార్చి 11 నుంచి మే 5వ తేదీ వరకు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి హిమాంశు 4.59 గంటలు, కృతిక 7.65 గంటల టైం తీసుకున్నారు. ఫైల్ క్లియరెన్స్ లో ఇద్దరు కలెక్టర్లు మొదటి 2 ర్యాంకులు సాధించడం విశేషం. ఎడ్లపాడు జాతీయ రహదారి NH-16 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యారు. ప్రతిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన 72 సంవత్సరాల శేఖర్ రెహమాన్ శనివారం సాయంత్రం మర్రిపాలెం సమీపంలో సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని ప్యాసింజర్ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆటో ఆపకుండా పరారైంది. సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశక్తి పథకంతో మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిందని, వారి సాధికారతలో ఎప్పుడూ కూటమి ప్రభుత్వాన్ని పైచేయని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను సందర్శించి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని ఏర్పాటు చేసిన నూతన బస్ సర్వీస్ ను లాంఛనంగా ప్రారంభించారు. చిలకలూరిపేట కాకతీయ సేవా సమితి విభాగం గారు గతంలో తనను కలిసి శ్రీశైలానికి స్థానిక డిపో నుంచి బస్ సర్వీస్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారని, వారి కోరిక మేరకు డిపో మేనేజర్ తో మాట్లాడడం జరిగిందని పత్తిపాటి చెప్పారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ త్వరితగతిన స్పందించి శ్రీశైలానికి కొత్త సర్వీస్ ఏర్పాటు చేశారన్నారు. ఈ సర్వీస్ కు శ్రీశక్తి పథకం వర్తిస్తుందని, మహిళలు ఉచితంగానే శ్రీశైలం వెళ్లి బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో డాక్టర్ కొమ్మినేని వీరశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పత్తిపాటి ప్రారంభించారు. ప్రజా రవాణా వ్యవస్థ విభాగం సిబ్బంది, దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పత్తిపాటి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొమ్మినేని శంకర్రావుని, డిపో సిబ్బందిని ఆయన అభినందించారు. సైడ్కి రండి, సైడ్కి లాలి తెలుగుదేశం పార్టీ లాలి నారా ఈ పాలన పరిస్థితుల్లో మీరు గట్టిగా పట్టుకోబట్టి వచ్చింది. బస్సులు లేవు అసలు. మనసుతో సహకరించినటువంటి మా ఏపీఎస్ఆర్టీసీ జనరల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ రెడ్డి గారికి. చిలకలూరిపేట పట్టణ గుర్రాల చావడి వాస్తవ్యులు షేక్ జిలానీ కుమార్తె వివాహం SMS గార్డెన్స్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధువరులు జాఫ్రిన్ ఇమ్రాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ హిదాయుల్లా, షేక్ రసూల్ తదితరులు ఉన్నారు. Sir, give us a smile. హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్ట్. చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ భార్యతో ఫిర్యాది షేక్ జానీ బాషా గతంలో సన్నిహితంగా ఉండేవారు. ఈ విషయంపై గతంలో గొడవలు జరగగా ఇటీవల జానీ బాషా మళ్లీ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. దీంతో కక్ష పెంచుకున్న బషీర్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం సంపత్ రిలాక్స్ చాయ్ హౌస్ వద్ద టీ తాగుతున్న జానీ బాషాపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పట్టణ ఎస్ఐవి సోమేశ్వరరావు కేసు నమోదు చేయగా సిఐపి రమేష్ పర్యవేక్షణలో 2 బృందాలు గాలింపు చేపట్టాయి. శనివారం ఉదయం 11:20 వేలూరు డొంక వాటర్ ట్యాంక్ వద్ద నిందితుని అదుపులో తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో ఎస్ఐతో పాటు పీసీలు శివశంకర్, వేణుకుమార్, హోంగార్డ్ వీరయ్య పాల్గొన్నారు. ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించనున్నారు.
గ్రామాలైనా దేశమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రవాణా వ్యవస్థే కీలకమని, గ్రామీణ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొందని శాసనసభ్యులు పత్తిపాటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం వారు ఇరువురు నాదెండ్ల మండలంలో పర్యటించారు. 60 లక్షల NREGS నిధులతో కేశానుపల్లి నుంచి నాదెండ్ల వరకు మల్లాయపాలెం మీదుగా వేసిన నూతన మెటల్ రోడ్డును ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పల్లె పండుగ కార్యక్రమంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారిపోయాయని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ సమర్థవంతంగా సద్వినియోగం చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జవ్వాజీ మదన్మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు జయప్రసాద్, వజ్జా సింగయ్య, జయరాజు, దార్ల ఎన్నయ్య, దార్ల రాయన్న, అల్లం రామారావు, పునాటి కోటేశ్వరరావు, బండారుపల్లి మస్తాన్రావు, చుండు అనిల్, నాతని అంజయ్, డిఈ సుబ్రహ్మణ్యం, ఏఈ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కోతలేని నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు అపరిమిత సంక్షేమం, అవధుల్లేని అభివృద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, దేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లే తమ సమర్థతతో బెస్ట్ టీమ్ గా నిలిచారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎడ్లపాడు మండలంలో పర్యటించారు. తొలుత సొలస గ్రామంలో 5 కోట్లతో నిర్మించి తలపెట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రతిపాటి అనంతరం బోయేపాలెంలో 45 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సొలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మీడియా వారితో మాట్లాడారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వంలో నేడు ప్రజల సమక్షంలో ప్రధానమైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, జగన్ తన దురాశతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టిస్తే చంద్రబాబు అనుభవంతో స్వల్పకాలంలోనే గాడిన పెట్టారని ప్రతిపాటి తెలిపారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ప్రజలపై భరించలేని విద్యుత్ ఛార్జీల భారం మోపితే ఇప్పటివరకు చంద్రబాబు ప్రజలపై రూపాయి భారం వేయకుండా విద్యుత్ వ్యవస్థను సంస్కరించారన్నారు. విద్యుత్ సంస్కరణలు, వాటి అమల్లో చంద్రబాబు దేశానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. దేశంలోనే తొలిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత కూడా ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ సహకారంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రతిపాటి చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ టీం సుదీర్ఘకాలం అధికారంలోనే ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని ప్రతిపాటి తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధిని ఆచరణ సాధ్యం చేయడంలో చంద్రబాబు ఎప్పుడు ముందే ఉంటారన్నారు. ఎడ్లపాడు మండలం 6-7 గ్రామాల ప్రజలు లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నారని, దాన్ని పరిష్కరించడానికే కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవల్ని పేదల ముంగిటకు చేర్చాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ కు శ్రీకారం చుట్టిందని ప్రతిపాటి చెప్పారు. వ్యాధుల నిర్ధారణ, తక్షణ చికిత్సలు, అవసరమైన మందులు అందించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ క్లినిక్ల ఏర్పాట్ల వెనుకనున్న ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామీణుల్లో ఆరోగ్య అసమానతలను తగ్గించి సమాజాన్ని, రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో విలేజ్ క్లినిక్లు ప్రధాన భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోయపాలెంలో నిర్మించనున్న నూతన విలేజ్ క్లినిక్ కు నేడు శంకుస్థాపన చేశామని, అది పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మేలైన ఉచిత వైద్య సేవలు లభిస్తాయని ప్రతిపాటి చెప్పారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో ఆ పనులు 3టికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఒకటి సొలస గ్రామంలో సబ్స్టేషన్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 గ్రామాలు లో వోల్టేజ్ వస్తూ ఉంది, మాకు నాణ్యమైన విద్యుత్ కావాలని కోరుతున్నటువంటి దాని మీద ఈరోజు 5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ శంకుస్థాపన చేయటం జరిగింది. ఎస్సీ గారు దీనికి శంకుస్థాపన చేయడానికి రావటం, ఆ టీం అందరూ ఎస్సీ, డిఈ, ఏడి, ఆ విధంగా మా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల ఏంటి, నాణ్యమైన విద్యుత్తు, లో వోల్టేజ్ ఉన్న గ్రామాల సమస్య పరిష్కారం అవడానికి దోహదపడుతుంది. పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజల ఆలోచనలకు తగిన విధంగా నిధులిచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బోయపాలెంలో హెల్త్ క్లినిక్ 45 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశాం.
పేదవాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగుపరిచేటువంటి దానికి, ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దానికి, అనారోగ్యులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేశాం. మూడవది, ఇప్పుడు జలశక్తి కింద 50 లక్షల రూపాయలతోటి నాదెండ్లలో కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. నీరు పొదుపు చేయాలి, నీటి భద్రత మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా నీటిని పొదుపు చేయాలి, ఎవరింట్లో వాళ్ళు వచ్చేటువంటి వాన నీటిని కూడా ఇంకుడు గుంతలు తీసి నీటిని పొదుపు చేయాలనేటువంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ 3 కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. పనిచేసేటువంటి నాయకుడు ఉంటే, దూరదృష్టి కలిగిన నాయకుడు ఉంటే, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది, సంక్షేమం దేశానికే ఒక రోల్ మోడల్ ఏ విధంగా అయింది, అమరావతి పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ నలుగురు కలిసినా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. కష్టపడేటువంటి నాయకుడు గురించి ప్రతి చోట చర్చ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిలో తీసుకెళ్లేటువంటి దానికి ఈ యొక్క టీం 15 ఏళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, చర్చించుకుంటా ఉన్నారు, ఆకాంక్షిస్తూ ఉన్నారు. కూటమి సమగ్రతను కాపాడుతూనే డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన నరసరావుపేటలో లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పట్టణంలో 43 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత పట్టణంలోని 6వ వార్డులో బింగి రామూర్తి పార్కు ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి, ఎంపీ లావు అనంతరం 7వ వార్డులో 23 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇరువురు నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి పార్టీల పరస్పర సహకారం, సమన్వయం ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా అధికారంలో ఉంటే భావితరాలకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయని పత్తిపాటి పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లో జరుగుతున్న డబుల్ స్పీడ్ డెవలప్మెంట్, సమగ్ర పాలన వల్లే గత పాలకుల అసమర్థ పాలన, కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్య సంస్థ శ్రీ సతీష్ నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ కొల్లా సతీష్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన గదులను, ఐసీయూ రూమ్లను పునఃప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. డాక్టర్ కొల్లా సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అరవపల్లి వెంకట శివనాగ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువరులు మణిమౌనిక, మోహన్ కృష్ణ సాయిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్రావు వదిన అయిన కొమ్మినేని ఉమారాన్ని ఇటీవల పరమపదించారు. ఈ రోజు ఉదయం మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పట్టణంలోని 9వ వార్డులో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఉమారాణి చిత్రపటానికి నివాళులర్పించారు. పురుషోత్తంపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తేలబ్రోలు రామ్మూర్తి మనవరాలు తేలబ్రోలు జ్యోతి అక్షిత వారి పుష్పాలంకరణ వేడుక కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వారి నివాసంలో అక్షితకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పుష్పాలంకరణ వేడుకలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్కే కరిముల్లా, సదాశివరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ టీడీపీ సత్యం, తోట బ్రహ్మస్వాములు, తోట లక్ష్మీనారాయణ, బైరా సంజీవరాయుడు, అచ్చుకోల నాగబాబు, సాకిరి నాగార్జున, తోట చిన్నబాబు, విడుదల శ్రీను, పురుషోత్తపట్నం కూటమి నాయకులు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ఆర్థిక సహాయంతో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్రజా రవాణా వ్యవస్థ విభాగం సిబ్బంది, దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పత్తిపాటి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొమ్మినేని శంకర్రావుని, డిపో సిబ్బందిని ఆయన అభినందించారు. చిలకలూరిపేట పట్టణంలో వైద్యులుగా, సమాజ సేవకుడిగా డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. డాక్టర్ శంకర్రావు చేస్తున్న సేవలను మరింత విస్తృతమయ్యే విధంగా ప్రచారం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామశేఖర్ తండ్రి రిటైర్డ్ వీఆర్ఏ రావూరి యేసురత్నం కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, గేరా లింకన్. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పుల్లగూర సుబ్బారావు, బంజా ముత్తయ్య, పుల్లగూర ఆనంద్, పుల్లగూర రత్నకుమార్, గడ్డం డెవిల్ పాల్ తదితరులు ఉన్నారు. సివిల్ ఇంజనీర్ ఎక్కడ ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం వాస్తవ్యులు నల్లపనేని అబ్బయ్య సతీమణి రామతులసమ్మ గత నెల 30న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి దశదిన కర్మ వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నంబూరి శివరామకృష్ణ, మండెపూడి శ్రీనివాసరావు, ఆలోకం శ్రీనివాసరావు, కోయ సీతారామయ్య, శేఖ్ శేషు తదితరులు ఉన్నారు. ఆకలితో ఉన్న వారికి, అవసరంలో ఉన్న వారికి ఉచితంగా భోజనం పెట్టడమే అన్నదానమని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బి శిరీషాబాయ్ అన్నారు. ఆదివారం స్థానిక చీరాల రోడ్లోని బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు తన భర్త రమణ నాయక్ 5వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరాశ్రయులకు అన్నదానం చేయడం వలన పుణ్యం వస్తుందని, మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయడం వలన భగవంతుడు మనకు సహాయం చేస్తాడని, మీ అందరి ఆశీస్సులు కావాలని, ఆ భగవంతుని కృప వలన ఇంకా నలుగురికి తనవంతుగా సహాయం చేస్తానని ఆమె అన్నారు. ఆకలితో ఉన్న వారికి కడుపు నింపితేనే వచ్చే తృప్తి, సంతోషం మాటల్లో చెప్పలేమని బాపూజీ ట్రస్ట్ అధ్యక్షులు ఆరాధ్యుల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రామావత్, ముత్యాల నాయక్, సరస్వతిబాయి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో డౌన్ సిండ్రోమ్ భాయిరావు శ్రీకృష్ణదేవరాయలు బుడ్డి 23వ పుట్టినరోజు సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ చిన్నకేశవులు, సోమేశ్వరరావు, హాజరత్తయ్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఇటువంటి వ్యక్తి మానసిక వికాసం పొందేందుకు అందరూ సహకారం అందించాలని సిఐ రమేష్ తెలిపారు. కార్యక్రమంలో రావు సుబ్రహ్మణ్యం, రావు రవితేజ, తోట సత్యనారాయణ, చెన్నకేశవుల రాంబాబు, సిబ్బంది వేణు, నాగులు, శ్రీరామ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.